చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! సూపర్ టేస్ట్ అయిన గులాబ్ జామున్. అది కూడా గులాబ్ జామున్ పొడి లేకుండా. స్ట్రక్చర్ అయినా, కలర్ అయినా, ఫ్లేవర్ అయినా అండ్ టేస్ట్ అయినా సరే సేమ్ గులాబ్ జామున్ లాగానే ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్‌తో చాలా ఈజీగా 5 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. అండ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇలా బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని వాటికి ఉన్న ఎడ్జెస్‌నయితే కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ బ్రెడ్ ప్యాకెట్‌తో అయితే ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. మీకిష్టమున్న క్వాంటిటీలో అయితే ఈ రెసిపీని చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా కొలతలు, మెజర్‌మెంట్స్ అనేవి ఏమీ ఉండవు. సో, ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్‌ని అయితే కట్ చేసేసుకొని వైట్ పార్ట్‌ని మాత్రం సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్‌నయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం తుంచుకొని ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము గులాబ్ జామున్ మిక్స్ లాగా మిక్స్ చేసుకోవాలి. సో, దానికోసం నేనైతే ఇక్కడ పాలు యూజ్ చేస్తున్నాను. పాలనైతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీన్నైతే సాఫ్ట్ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. మనము గులాబ్ జామున్ పొడితోటి ఎలా మిక్స్ చేసుకుంటామో అలానే మిక్స్ చేసుకోవాలి. పాలు మొత్తాన్ని కూడా ఒకేసారి యాడ్ చేయకుండా చూసుకుంటూ కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకొని సాఫ్ట్‌గా అయితే మిక్స్ చేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా సాఫ్ట్‌గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనము పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే మనము గులాబ్ జామున్ లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. చాలా సింపుల్‌గా బాల్స్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే చేతులకు కొంచెము నెయ్యినైతే అప్లై చేసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని బాల్స్‌ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే పాకం కోసము ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు షుగరు, ఒక కప్పు వాటర్‌నైతే యాడ్ చేసుకొని మనము గులాబ్ జామున్ పాకం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే దీనికి కూడా పాకం ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ అనేది మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. షుగర్ ప్లేస్‌లో మనము బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ అయితే సేమ్ అలానే ఉంటుంది. పాకం అనేది మనకి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ మెల్ట్ అయిపోయి కొంచెం జిగురు జిగురుగా వస్తే సరిపోతుంది పాకము. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న పాకంలో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఈ పాకాన్నయితే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే గులాబ్ జామ్‌ని ఫ్రై చేసుకోవడం కోసము ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, ఆయిల్‌ని ఓవర్ హీట్ చేయకుండా కొంచెం హీట్ అయినప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్స్‌ని అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని వెంటనే మిక్స్ చేసేయకుండా ఒక 2 మినిట్స్ పాటు వదిలేసి వన్ సైడ్ మొత్తం గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామున్ అయితే ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పాకంలో అయితే వేడి వేడిగా వాటిని వేసేసుకోవాలి. మనకి గులాబ్ జామున్ అనేవి ఫ్రై అయ్యేలోపు మనకి పాకం అయితే కొంచెం గోరువెచ్చగా అవుతుంది. అలాంటప్పుడే మనం ఈ గులాబ్ జామున్ అయితే వేడివేడిగా యాడ్ చేసుకోవాలి. గులాబ్ జామున్ అన్నిటిని కూడా పాకం అనేది అబ్జర్వ్ అయ్యేలాగా సెపరేట్‌గా వేసేసుకోవాలి. ఈ గులాబ్ జామ్స్‌కి పాకం అనేది అబ్జర్వ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఒక 1, 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకొని, పాకం మొత్తం కూడా గులాబ్ జామున్‌లోకి వెళ్ళిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా బావుంటుంది. ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వస్తే కూడా చాలా క్విక్‌గా చేసి పెట్టేయొచ్చు ఈ రెసిపీనైతే. అంతే ఈ వీడియో. వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.